శ్రీనివాస్ నమస్తే. నమస్తే శ్రీశైలం. ఎస్, మీకున్నటువంటి సమాచారం ఏంటి? టీడీపీ రానున్నటువంటి స్థానిక సంస్థల్లో పోటీ చేయబోతుంది. బీసీలు, సెటిలర్స్, ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 2028 నాటికి ఢిల్లీలో చక్రం తిప్పే దిశగా ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎస్, గత నెలలో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిన తెల్లవారే టీడీపీ భవన్ వేదికగా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణలో టీడీపీని మేము డెవలప్ చేసుకుంటాము, తెలంగాణలో టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో క్యాడర్ ఖచ్చితంగా ఉందనేటువంటి మాటను చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటికీ కూడా గ్రామాన చెక్కు చెదురని పచ్చ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అయితే కనబడతా ఉంది. సైకిల్ గుర్తు పైన ఓటు వేసేటువంటి నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ అభిమానులు ఇంకా చెక్కు చెదరకుంటున్నారు. ఖచ్చితంగా ఇది మనకు కలిసి వచ్చేటువంటి అంశమే అంటూ టీడీపీ భవన్, ఎన్టీఆర్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి అయితే మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్టయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్స్ ఎక్కువగా కనబడతా ఉంటారు. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి మైగ్రేటెడ్ గా ఇక్కడ ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటా ఉంది. వారికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా వరకు టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్నే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ లోనే టీడీపీ తన యొక్క బలాన్ని నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయబోతా ఉంది. దాంతో పాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ త్వరలో రానున్నాయి. ఆ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ పూర్తి స్థాయిలో 12,769 సర్పంచ్లకు గాను కనీసం 6,000 నుంచి 7,000 మంది సర్పంచ్లను నిలబెట్టేటువంటి ఆలోచనలో ఉంది. కనీసము 2,000 సర్పంచ్లను 2,000 మంది సర్పంచ్లను గెలుచుకునేటువంటి ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు వారి యొక్క పట్టును నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. వచ్చేటువంటి 2028 ఎలక్షన్స్ సమయానికి టీడీపీని కనీసము 4-5 రాష్ట్రాలలో విస్తరించి బలమైనటువంటి జాతీయ పార్టీగా విస్తరించాలనేటువంటి ఒక ఆలోచనతోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా మనకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే కనబడతా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ ఒక అధ్యక్షుడు అనేటువంటి అంశంలో చాలా తర్జన భర్జనలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల పాటు మల్లారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డిని టీడీపీ అధ్యక్షుడిగా చేస్తారు, టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా చేస్తారు. గతంలో మల్లారెడ్డి ఎంపీగా గెలిచింది కూడా టీడీపీ నుంచే కాబట్టి ఆ యొక్క సాన్నిహిత్యంతో మల్లారెడ్డిని ఒకవేళ టీడీపీ అధ్యక్షుడిగా చేస్తే ఇటు అర్ధబలం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా అది టీడీపీకి లాభించేటువంటి అవకాశం ఉందన్నటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. వారు కలిసిన వెంటనే రేవంత్ రెడ్డితో వారు పార్టీ మారినటువంటి సందర్భాలు కూడా చూసాము. అందులో భాగంగా నిన్న మాధవరం కృష్ణారావు, కుకట్పల్లి ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడిని కలిసి తన యొక్క గురు శిష్యుల సంబంధాన్ని చూపించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో టీడీపీ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము పెద్దగా వింటూ వస్తున్నాము. ప్రధానంగా దానికి ఒక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చాలా మందికి ఒక రకంగా బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కనబడతా ఉంది, మరొక వైపు అధికారంలోకి మనం రావడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా వరకు క్యాడర్ ఉన్నటువంటి పార్టీగానే చెప్పుకుంటా ఉంటారు. టీడీపీకి సంబంధించినటువంటి క్యాడరు చెక్కు చెదరకుండా ప్రతి గ్రామంలో ఉందనేటువంటి ఆశాభావాన్ని అటు టీడీపీ శ్రేణులు, ఇటు అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా లోకేష్ ని ఇటువైపుగా వారంలో మూడు రోజుల పాటు తెలంగాణ వైపుగా పంపించేటువంటి ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టుగా మనకైతే వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.